హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ రావ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను మీకు యూట్యూబ్ అండ్ బ్లాగర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశం మీద ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్, మీకు ఒక బ్లాగర్ కి సంబంధించిన గైడ్ లైన్స్, అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్టర్స్ అప్లోడ్ చేయాలి, ఎలా దాన్ని ఒక పద్ధతిలో క్రియేట్ చేయాలి, అండ్ ఆల్సో దానికి యాథిన్స్ ఎలా అప్రూవ్ అవ్వాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలన్నీ మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు మీరు పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు బ్లాగర్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ బ్లాగర్ లో ఒక పోస్ట్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మొబైల్లోనే చేస్తున్నాను. మొబైల్లో చాలా మందికి ల్యాప్టాప్ ఉంటాయి, ఉండవు, కంప్యూటర్లు ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, ఉండవు, పీసీలు ఉంటాయి, ఉండవు. కనుక నేను మొబైల్ మాత్రం అందరికి కామన్ ఫ్రెండ్స్. అందుకనే నేను మీకు మొబైల్లోనే ఎలా క్రియేట్ చేయాలి, ఆ మొబైల్లోనే ఎలా పోస్టర్స్ అప్లోడ్ చేయాలి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చేసాం. మీకు బ్లాగర్ క్రియేట్ చేయాలంటే మనకి ఏదో ఒక బ్రౌజర్ ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను, మీరు కూడా ఇదే యూజ్ చేయండి. బ్లాగర్ కూడా వాళ్ళదే కాబట్టి మనకి సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మనం బ్లాగర్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. బ్లాగర్ అని ఓకే ఫ్రెండ్స్, బ్లాగర్ వచ్చింది. ఈ బ్లాగర్లో ఇప్పుడు మనం ఇది చూపిస్తాను. ఈ బ్లాగర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. బ్లాగర్ హోమ్ పేజ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. హోమ్ పేజ్లో నేను ఆల్రెడీ బ్లాగర్ క్రియేట్ చేసి పెట్టాను. ఇది నేను క్రియేట్ చేసుకున్న బ్లాగర్స్ ఫ్రెండ్స్. మీకు కొత్తగా బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేయగానే బ్లాగర్ హోమ్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. హోమ్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో మామూలుగా అయితే నేను ఇది ఓల్డ్ బ్లాగర్ వర్షన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు న్యూ వర్షన్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మనం కొత్తగా మొబైల్లో బ్లాగ్ ఓపెన్ చేసి మనకి ఇట్లుంటుంది ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది. దీన్ని మనం ఇది న్యూ వర్షన్ ఫ్రెండ్స్. దీన్ని మనకి ఓల్డ్ వర్షన్గా మార్చుకోవాలి. ఆ ఓల్డ్ వర్షన్ మార్చుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లెగసీ బ్లాగర్ అనే ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం వల్ల మనకు ఓల్డ్ వర్షన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇక్కడ బ్లాగర్ క్రియేట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ దాన్ని అది ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ న్యూ బ్లాగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదో ఒక టైటిల్ ఇవ్వమంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కిచెన్ గురించి బ్లాగ్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. కిచెన్ కింగ్ అనే నేమ్ ఇచ్చాను ఫ్రెండ్స్ టైటిల్. ఇప్పుడు బ్లాగ్కి సంబంధించి ఏదో ఒక యూఆర్ఎల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కిచెన్ బ్లాగ్ అని చేస్తున్నాం ఫ్రెండ్స్. అది చూస్తే మనకి ఆ బ్లాగ్ అవైలబుల్ లేదని వస్తుంది. మనం ఇంకోటి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. కిచెన్ కింగ్, ఇది కూడా అవైలబుల్ లేదని వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి చూద్దాం. ఇదైతే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. న్యూ కిచెన్ కింగ్ అనేది మనకి అవైలబుల్లో ఉంది కనుక నేను ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు థీమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ థీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ థీమ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్ థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ బ్లాగ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ క్రియేట్ బ్లాగ్ అని. నేనైతే ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, సింపుల్ థీమ్. ఇప్పుడు క్రియేట్ బ్లాగ్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, క్రియేట్ బ్లాగ్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఇది డొమైన్ అని తీసుకోవాలని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు నో థ్యాంక్స్ అని క్లిక్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మనకి బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక పోస్ట్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒకటి పోస్ట్ అయితే మ్యాటర్ రాసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నోట్ ప్యాడ్లో. మీకు అది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను అటుకుల ఉప్మా గురించి ఎలా తయారు చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు బ్లాగర్లో పోస్ట్ చేసే ముందు ఇలా నీట్గా నోట్ ప్యాడ్లో ఎక్కడెక్కడ హెడ్లైన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ సబ్ హెడ్లైన్స్ ఇవ్వాలి అని మీరు నోట్ ప్యాడ్లోనే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్లో చేసుకోవడం వల్ల మనకి బ్లాగర్లో చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ మొబైల్లో చేయడానికి. అందుకని మీరు నోట్ ప్యాడ్లోనే మొత్తం ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా నోట్ ప్యాడ్లో చేసుకొని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని నేను అక్కడ పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం చూస్తూ ఉండండి. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ పోస్ట్ అని ఉంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను జూమ్ చేసి. క్రియేట్ ఏ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్, మనం దేని గురించి చేస్తున్నాం అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇన్ తెలుగు సింపుల్గా రాస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీకు నచ్చిన టైటిల్ పోస్ట్ టైటిల్ ఇవ్వచ్చు. అదైతే ఇక్కడికి వస్తే నేను ఆల్రెడీ అక్కడ కాపీ చేసిన మ్యాటర్ అని ఇక్కడ పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, పేస్ట్ చేస్తే ఇలా వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం నీట్గా ఉండడానికి పుష్ స్టాప్ మీరు పెట్టుకుంటారు కాబట్టి పుష్ స్టాప్ తోటి ఒక స్పేస్ అంటే ఒక ఎంటర్ అంటే క్లిక్ మీరు చేయాలి అని అనుకున్న పార్ట్లో ఇక్కడ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేయాలి అనుకున్న పార్ట్లో క్లిక్ చేసుకొని అప్పుడు ఏం చేస్తుంటే కీబోర్డ్లో ఈ ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కీబోర్డ్లో వచ్చేసి మనకి ఒక ఎంటర్ లాగా ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. కింద లాస్ట్లో మూల ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే ఒక పార్ట్ కిందకి వచ్చింది. అలా నీట్గా మీరు సర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిదీ మ్యాటర్. ఇది తయారు చేయ విధానం ఫ్రెండ్స్. అందుకని నేను దీన్ని కదిలియట్లేదు, ఇది కొంచెం కిందకి అంటాను. ఒక 2 సరిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇలా పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అంతా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పర్మలింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్లో చూసుకుంటే అక్కడ పర్మలింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఒక సింబల్. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే పర్మలింక్ కూడా మనకి దాని తగ్గట్టు వచ్చిందో లేదు చూసుకోండి ఫ్రెండ్స్. వచ్చింది అనుకుంటే అంటే ఇక్కడ నేను అక్కడ టైటిల్ ఏం పెట్టానో అక్కడే ఇది కూడా అలాగే రావాలి ఫ్రెండ్స్. అలా వచ్చిందో లేదు చూసుకోండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక లేబుల్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏదో ఒకటి మనకి కేటగిరీలు, ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ కేటగిరీస్ చేస్తున్నారు అనుకుంటే ఆ కేటగిరీలు తగ్గట్టుగా మీరు లేబుల్ ఇచ్చుకోవాలి. నేను ఫుడ్ కాబట్టి ఇది సపరేట్గా ఫుడ్ అనే లేబుల్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిగతా అంతా అలా వదిలేసాను ఫ్రెండ్స్. తర్వాత పబ్లిష్ మీన్స్ ఇప్పుడు ఇమేజ్ ఒకటి నేను పెట్టుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇమేజ్ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. గూగుల్ నుంచి చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం అలాగే గూగుల్ నుంచి చేసుకుంటే తప్ప మీరు కాపీరైట్ మీన్స్ వాటర్ మార్క్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్కి వాటర్ మార్క్స్ లేకుండా చూసుకోండి, సరిపోతుంది. మొబైల్లో అయితే ఇంతే కొంచెం కష్టంగా ఉండదు ఫ్రెండ్స్. అయినా చేసుకోవాలనుకున్నా కూడా మేము మొబైల్లో చేసి చూపిస్తాను. ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ సింబల్ని ట్యాప్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఇవ్వాలనుకున్నామో చూసుకొని అక్కడ ఇచ్చుకొని ఇమేజ్ సింబల్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్ ఫైల్ అని, ఆ చూస్ ఫైల్లోకి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫైల్స్లో పోతున్నాను ఫ్రెండ్స్. కేటగిరీలోకి పోయేసి చూస్తాను ఫ్రెండ్స్. ఇమేజెస్, డౌన్లోడ్స్. నేను ఇప్పుడు అటుకుల డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఇమేజ్.
అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని ఒకటి యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ అయిన తర్వాత నేను మినిమం లార్జ్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఒక లార్జ్ మీద క్లిక్ చేసుకోండి. లార్జ్ ఉండేటట్టు చూసుకోండి. లార్జ్ ఉంటే మీకు చూడడానికి బాగుంటుంది. ఇంకేం చేయక్కర్లేదు మీన్స్ పబ్లిష్ అని నొక్కడమే. పబ్లిష్ అని నొక్కేస్తే మీ పోస్ట్ పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ పబ్లిష్ అని ఉండదు ఫ్రెండ్స్, దాన్ని నొక్కడమే. ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. అయితే పబ్లిష్ నొక్కేస్తున్నాను ఫ్రెండ్స్. మన పోస్ట్ పబ్లిష్ అయిపోయింది. మీరు ఆ పోస్ట్ని చూసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వ్యూ బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వ్యూ బ్లాగ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, నా బ్లాగ్ అయితే రెడీ అయింది. ఇందుకు కిచెన్ కింగ్ అని చెప్పి వచ్చింది ఫ్రెండ్స్. న్యూ కిచెన్ కింగ్ అనే పేరు మీద బ్లాగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చేసిన పోస్ట్ కూడా మీకు వచ్చింది ఫ్రెండ్స్. నేను చేసిన పోస్ట్ కూడా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది నేను చేసిన పోస్ట్. మళ్ళీ మనం హోమ్కి రావచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, నాది నేను క్రియేట్ చేసిన బ్లాగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక పోస్ట్ మనం ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో చూసాం. ఇలాంటి సంబంధించినవి రోజుకు మీన్స్ డే బై డే కానీ రోజుకు ఒక వీడియో కానీ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.